నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మందా తుఫాను ఉధృతిని అధిగమించే దిశగా పట్నంలో 10 పునరావాస కేంద్రాలు మున్సిపల్ కమిషనర్ జె అప్పలనాయుడు తుఫాను కారణం చెబుతూ కూరగాయలు నిత్యావసర సరుకుల విక్రయంలో వినియోగదారుల వద్ద అధిక రేట్ల వసూలు చేస్తే ఉపేక్షించాం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అమ్మవారి బంగారు ఆభరణాలు మాయం చేసిన పూజారి అరెస్ట్ వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ ఉమేష్ పురపాలక సంఘం పరిధిలో మోందా తుఫాను ఉధృతిని దృష్టిలో ఉంచుకుని 8 లోతట్టు ప్రాంత కాలనీ వాసులకు సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు 10 ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పేర్కొన్నారు. పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం కమిషనర్ అప్పలనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోందా తుఫాను ఉధృతి క్రమంలో ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త చర్యలను వివరించారు. తుఫాను తీరం దాటే క్రమంలో వీచే బలమైన గాలులు భారీ వర్షం కారణంగా ప్రాణ నష్టం లేకుండా లోతట్టు కాలనీ వాసులు విధిగా ప్రత్యేక షెల్టర్లకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేశామన్నారు. రక్షిత మంచినీరు సరఫరా కోసం విద్యుత్ అంతరాయం ఏర్పడినా మంచినీరు అందించేలా జనరేటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ పోల్స్ గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలకు విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. నరేంద్రదేవ్ కాలనీ, పూరే కాలనీ, సీఎం కాలనీ, ఎడ్ల లింగయ్య కాలనీ, లంకా దిబ్బ, బీసీ కాలనీకి చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. సచివాలయాల్లో కాల్ సెంటర్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మరోవైపు మార్కెట్ యార్డ్ వద్ద ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘం వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. సో దయచేసి పబ్లిక్ అందరూ కూడా మేము కోరేది ఏంటంటే ఎన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా హ్యూమన్ లాస్ అండ్ ప్రాపర్టీ లాస్ జరగకుండా ఉండాలంటే, అట్లాగే ఈ వల్నరబిలిటీ నుండి మనం బయటపడాలంటే కూడా ముఖ్యంగా పాటించాల్సినటువంటి 3 మీడియా ద్వారా ఈ 3 కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఒకటి, మా ప్రతి ఒక్కరూ కూడా దూర ప్రయాణాలను ఆపుకుని ఇంటి వద్దే ఉండాలని కోరుతున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు రైన్ఫాల్ అండ్ విండ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా విండ్ స్పీడ్ ఉంటే పవర్ అనేది స్టాప్ చేస్తారు. ఆ సమయంలో వాటర్ స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి పవర్ ఉన్నప్పుడే టోటల్గా ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మోటార్స్ ద్వారా ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. అట్లాగే ప్రమాదకరంగా ఉండేటువంటి వైర్స్ కానీ అట్లాంటివి ఏవైనా సరే మీరు బయట ఉన్నా లేదా మీ ఇంటి మీద నుండి వెళ్తున్నా కూడా అటువైపు పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. అట్లాగే ఇంట్లో ఉండేటువంటి ముసలి వాళ్ళు కానీ ఇట్లా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఇట్లాంటివి ఉంటే ప్రికాషనరీ మెజర్స్ అన్నీ తీసుకోవాలి. కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ కానీ లేదనుకుంటే 8th month అండ్ అబవ్ ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డాక్టర్ యొక్క దీంట్లో వాళ్ళతో చెప్పి అంటే ఏఎన్ఎంస్కి సమాచారం అందించి మాకు కూడా సమాచారం ఇవ్వాలి. అదర్ ప్రికాషన్ మెజర్స్ కూడా మేము కూడా మా సైడ్ నుంచి తీసుకుంటాం. అట్లాగే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే మున్సిపల్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తుందిగా మున్సిపల్ కాల్ సెంటర్కి చెప్పవలసిందిగా కోరుతున్నాం. మున్సిపల్ కాల్ సెంటర్లోనే మేమంతా కూడా డే అండ్ నైట్ ఈరోజు రేపు కూడా ఉంటాం కాబట్టి మా ప్రజెన్స్లోనే కాల్ సెంటర్ నడుస్తుంది. ఆ నెంబర్స్ దయచేసి నోట్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఆల్రెడీ అదర్ ఛానల్స్ కూడా మేము పంపించాం. ఆ నెంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నారు. సో 98499 81611 98499 81611 అనేది ఒక నెంబర్ అండ్ 1800 425 6468 అనేది అనదర్ నెంబర్. సో ఈ 2 నెంబర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి దయచేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఉండేటువంటి ఓవర్ఫ్లోస్ కానీ చెట్లు ఎక్కడ ఇరిగిపోయినా కరెంటు స్తంభాలు ఒక పక్కకు ఒరిగినా అదర్ రిహాబిలిటేషన్స్ సహాయం ఏం కావాల్సి వచ్చినా కూడా డిపార్ట్మెంట్ తెలియజేయాల్సిందిగా మరి మీరు కూడా బాధ్యతగా సో రిలీఫ్ నుండి మనవంతు బాధ్యతగా ఇంట్లోనే ఉండాలి. కావాల్సినటువంటి సరుకులు కానీ వాటర్ కానీ అందుబాటులో పెట్టుకోవాలి. మెడికల్ సంబంధించినటువంటిది కానీ అదర్ ప్రికాషన్ మెజర్స్ కూడా బాధ్యతగా తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మోందా తుఫాను కారణంగా పట్టణంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలకు ధైర్యం చెబుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తమ వచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలో రైతు బజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పట్టణంలోని రైతు బజార్ నిర్వాహకులు కూరగాయల ధరలు పెంచారని వచ్చిన ఫిర్యాదు మేరకు రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులతో మాట్లాడారు. రైతు బజారు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ వినియోగదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలని, తుఫాను శాఖతో ధరలు పెంచాలని చూస్తే ఉపేక్షించేది లేదని, రైతు బజార్ పరిసరాలను ఉన్నంతలో శుభ్రంగా ఉంచుకోవాలని సూచించామన్నారు. తుఫాను కారణంగా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉన్నారని, నియోజకవర్గంలో ఎటువంటి ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదెళ్ల మనోహర్ కలెక్టర్ నసీం అన్సారీ ఆదేశించారని, తుఫాను కారణాన్ని చూపుతూ నిత్యావసర సరుకులను వ్యాపారులు అధిక ధరలు పెంచి ప్రజలు దోచుకోవాలని చూస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో వెంటనే తనిఖీలు చేపట్టామని, వ్యాపారస్తులతో మాట్లాడి పలు సూచనలు చేస్తామని, అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బజార్లు శుభ్రం లేక అంటువ్యాధులు ప్రబల విధంగా ఉండడంతో అక్కడికి సిబ్బందికి సూచనలు చేస్తామని, కూరగాయలు కుళ్ళిపోయినవి కూడా ప్రజలకు అందజేయగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అవి చూస్తూ ఊరుకోవమని, ఇలాంటి విపత్కర సమయంలో వ్యాపారస్తులు కూడా మానవతా కోణంలో ఆలోచించాలని,
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎటువంటి ఇబ్బంది కలిగినా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ రోజేనా రోజు 35 నిన్న ఎంత ఉంది? ఎక్కడి నుంచి చేస్తారు మీరు ఈ కూరలన్నీ? నారాకోటరేనా? రైతు బజార్ మొత్తం ఒకటే రేటా? 35 అంతేనా? ఎవరు ఈ రేట్లు పెట్టేది? తెచ్చావా? నీట్గా కూడా పెట్టుకోవట్లా. ఈగలు అమ్మేయా పారేసేయా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? అవును, ఎక్కడో చోట పెట్టొచ్చు కదా. ఇట్లా ఇలా ఈగలు ముసురుతా ఉంటే ఎలాగ మరి? అవును, వర్షం పడితేనే కదా మరి రోగాలు వచ్చేది. ఎవరా సారు? ఏం చేశాడు చూసి ఆయన? ఎట్ట పడితే అట్లా మీరు ఎలా పడితే అలా మీ వ్యాపారాల కోసం జనాల ప్రాణాలతో ఆడుకుంటే ఎట్లా? అరగంటలో తీసి నాకు ఫోటో పెట్టాలి అంటే వాళ్ళు వస్తే మనమా, లేకపోతే మనం దాన్ని ఒక చోటకి చేర్చుకోలేమా? వచ్చిన తుక్కల్లా దాని ముందే పోసేసుకుంటున్నారు. చెత్త పారేసేవి కూడా కౌంటర్ మీదే ఉంటుంది. క్లీన్లీనెస్ లేకపోతే కుదరదండి. అది మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు. నేను ఇది మీ ఏడీ గారితో మాట్లాడతాం, అట్లాగే సార్ నోటీసులో కూడా పెడతాం, మంత్రి గారి నోటీసులో కూడా పెడతాం. రేట్ చార్టులు లేకుండా రూపాయి ఎక్కువ అమ్మినా ఒప్పుకునేది లేదు. ఓకే. 2, క్లీన్లీనెస్ లేకపోతే అసలు కుదరదు. ఇప్పుడు అసలే పరిస్థితులు బాగలేదు, రకరకాల రోగాలు వస్తున్న సందర్భంలో అట్లా చెత్తలాగా పడేసి జనాలకు అమ్మేది ఎట్లా పడితే అట్లా ఉండి కుళ్ళిపోయినాయి, అవి అమ్మేయడానికి ఒప్పుకునేది లేదు. జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మనం ఈ తుఫాన్ కార్యక్రమాల్లో ఉన్నాం. అట్లాగే మన మండలానికి మండల స్పెషల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ మేడం గారు కూడా ఉన్నారు, తులసి మేడం గారు మనతో. అట్లాగే అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు, రూరల్లో ఎంపీడీఓ గారు, మేమందరం కలిసి మరి సహాయక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఇది మీ అందరికీ తెలిసింది, మీడియా వారందరికీ. బట్ మనకున్న సమాచారం ఏంటంటే ఈ తుఫాను నేపథ్యంలో మరి కొంతమంది రైతు బజార్లో కావచ్చు, లేకపోతే విడిగా మార్కెట్లో కావచ్చు, కూరలు నిత్యావసర సరుకులు ధరలు అధికం చేసి అమ్ముతున్నారనే ఒక సమాచారం ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెలుసు, నేను కూడా ఒక సామాన్యుడిలాగా పోయి ఆ షాపులన్నీ కూడా చూస్తే అక్కడ చిన్న చిన్న లోపాలు ఉన్నమాట వాస్తవమే. మరి వాళ్ళు ప్రజలతో కూడా సవ్యంగా బిహేవ్ చేయట్లేదు. దీని విషయంలో ఏడీ మార్కెటింగ్ వారితో కూడా మాట్లాడాం. మరి రాబోయే రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు బజారు సంబంధిత వాళ్ళందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రజలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నేర్పిస్తాం. అందులో అనుమానం ఏం లేదు. అట్లాగే అధిక ధరలకు అమ్మితే ఎవరిని ఉపేక్షించేది కూడా లేదు. ఎప్పటికప్పుడు మాకు మంత్రి గారు తగు సూచనలు ఇస్తూ ఉన్నారు. రాత్రి 10ంటికి కూడా మరి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అధికార యంత్రాంగం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనేది మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. నేను కూడా వ్యాపారస్తులను కోరుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని మీరు అదునుగా చేసుకొని అధిక ధరలకి అమ్మొద్దన్న విజ్ఞప్తి, ఇది ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవకాశం ఉంటే మీకు ₹1 తక్కువకే ఇవ్వండి. కంపాషన్తో ఉండాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అధికార యంత్రాంగం మన తెనాలి ప్రాంతంలో అప్రమత్తంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన తగు చర్యలన్నీ తీసుకుంటాం. థ్యాంక్ యూ. భక్తులు అమ్మవారికి సమర్పించిన బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు అమర్చి 20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను మాయం చేసిన పూజారిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఉదంతం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొలిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలోని కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో చోటు చేసుకున్న చోరీ ఉదంతాన్ని, నిందితుడిని పట్టుకున్న విధాన్ని మంగళవారం రూరల్ సే ఉమేష్ మీడియాకు వివరించారు. గత 2.5 సంవత్సరాలుగా ఆలయ పూజారిగా విధులు నిర్వహిస్తున్న పన్నాల దుర్గా జయరాం శర్మ ఆలయ సమీపంలోనే నివాసం ఉంటున్నాడని, విలాసవంతమైన జీవనం గడిపేందుకోసం ఏదో విధంగా డబ్బు సంపాదించిన దురుద్దేశానికి పెరిగిన బంగారం ధరలు మరింతగా ఊతమివ్వడంతో ఏకంగా ఆలయంలోని అమ్మవారి బంగారు నగలపై దృష్టి పడింది. బంగారు ఆభరణాల స్థానంలో అనుమానం రాకుండా గిల్టు నగలు తయారు చేయించి బంగారు ఆభరణాలు చోరీ చేసిన పూజారి 2 నెలలుగా పూజా విధులకు రాకపోవడం, అమ్మవారి నగలు నకిలీవని గుర్తించిన ధర్మకర్త గ్రామ పెద్దలతో కలిసి కొలిపర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సే ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో నిందితుడి బంగారు నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సే ఉమేష్ తెలిపారు. 20 లక్షలు విలువ చేసే 190 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో
రూరల్ సిఐ ఉమేష్, కొలిపర్ ఎస్ఐ కోటేశ్వరరావు సిబ్బంది ఎంతో చాకచక్యంగా కేసు ఛేదించిన క్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రివార్డులు ప్రకటించారు. కొల్లిపర మండలం హనుమానిపాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మొన్న 22/10/2025 అందులో ఉన్నటువంటి ఆ దేవస్థానం సంబంధించినటువంటి కొల్లి కోటిరెడ్డి అని చెప్పినటువంటి అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అందులో ఒరిజినల్ నగల బదులు స్పూరియస్ నగలు తీసుకొచ్చేసి పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్పనేసి తెలుసుకునేసి గతంలో ఉన్నటువంటి పూజారి మీద అనుమానం ఉన్నట్టుగా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 35/130/2025 అనేటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆ పూజారిని అదుపులో తీసుకునేసి విచారించింది మిమ్మట అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మీద తనే ఆ ఆభరణాలను తీసుకున్నట్టుగా వాటిని తన ఇంట్లో ఉంచుకున్నట్టుగా తెలియపరిచిన మీదట ఆ ఆభరణాలను స్వాధీనం చేసుకునేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు వారి వద్ద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నగలు సుమారు 20 లక్షల విలువలు చేసినటువంటి నగలుగా నిర్ణయించడం జరిగింది. సుమారు 2.5 సంవత్సరం నుంచి చేస్తున్నాడండి ఈ పూజారి. ఈ మధ్యకాలంలో 3 నెలల నుంచి అందులో పనిచేయడం మానేసేసి ఫోన్కు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో లోకల్గా ఉన్నటువంటి నాయకులకి వాళ్ళకి కూడా అనుమానం రావడం, అందులో ఉన్నటువంటి ఆ నగలు నకిలీ నగలుగా గుర్తించడం, దాని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మందా తుఫాన్ తీరం దాటే సమయంలో ఏర్పడే ఉధృతి ప్రభావం గుంటూరు జిల్లాపై కూడా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెనాలి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల వారి రక్షణ కోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం లోతట్టు కాలనీ వాసుల రక్షణ కోసం వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే కార్యాచరణలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక, కమిషనర్ అప్పానాయుడు తమ సిబ్బందితో పూలే కాలనీ వాసులు సురక్షితంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన షెల్టర్ కు తరలించే ఏర్పాట్లు పరిశీలించారు. పూలే కాలనీ సమీపంలోని ఎస్టీబీ ప్లాంట్ భవనాల్లో షెల్టర్ ఏర్పాటు చేశారు. కల్పించిన ఏర్పాట్లను వివరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఉధృతిని దృష్టిలో ఉంచుకొని చేసిన ఏర్పాట్లను వినియోగించుకోవాలని, కాలనీ వాసులకు భోజన వసతి, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా చైతన్య కళాశాల, ఎలిమెంటరీ పాఠశాల ప్రాంగణంలో రక్షణ షెల్టర్లను ఏర్పాటు చేశారు. పూలే కాలనీలో దాదాపు 85 కుటుంబాలు ఉన్నాయండి. వీళ్ళందరికీ అక్కడ ఎస్టీపీ ప్లాంట్లో షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం, టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారు కమిషనర్ గారు, చైర్మన్ గారు. దానిలో భాగంగా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది విజిట్ చేయడానికి వచ్చారు. అంటే జనాలు ఏంటంటే మీరు రెండమ్మా అక్కడికి అని చెప్పి ఎంత మోటివేట్ చేసినా కానీ లేదు సార్ ఇంకా రాత్రికి వస్తాము, ఇంకా ఏం వర్షం పట్టలేదు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళలో ఇంకొంచెం అవేర్నెస్ తీసుకురావడం కోసం డోర్ టు డోర్ కూడా ఇప్పుడు తిరిగి అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే తుఫాను దిశ మార్చింది, మనకు కొంచెం శాఖ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక 100 మంది దాకా షెల్టర్ అవకాశం ఉంటుంది ఎస్టీపీ ప్లాంట్లో. ఇంకోటి ఏంటంటే చైతన్య కాలేజీ, ఆ కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక 300 మందికి దాకా అక్కడ అవకాశం ఉంది. మళ్ళీ ఇందిరా మెమోరియల్ స్కూల్, మన ఎలిమెంటరీ స్కూలు పుట్టారాసిమిల్లి పక్కన, అక్కడ కూడా ఏదన్నా అవసరమైతే దాన్ని కూడా ఉపయోగించుకుంటానికి అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకొని అందరినీ సచివాలయం స్టాఫ్ కానివ్వండి, అందరినీ మున్సిపాలిటీ స్టాఫ్ని అందరినీ ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళటానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ తుఫాను తీవ్రత బాగా ఉందని చెప్పి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి ఈ విధంగా వచ్చి మానిటరింగ్ చేసి ప్రజలను చేయటం అనేది చాలా సంతోషం. వాళ్ళకి మా 11వ వార్డు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తుఫాను వాతావరణం ఉధృతం కానుందని ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందా తుఫాను ఉధృతి కారణంగా ప్రాణ నష్టం జరగరాదని ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణంలోని వివిధ శాఖల అధికారులు ఇచ్చిన సూచనలు ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, బలవంగా వీస్తున్న ఈదురుగాలులకు జనజీవనం స్తంభించిందని చెప్పాలి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని షాపులన్నీ మూతపడ్డాయి. అత్యవసరంగా బయటకు వచ్చిన ద్విచక్ర వాహన చోదకులు వారి అవసరాలకు అనుగుణంగా షాపులు లేని పరిస్థితి. వాతావరణం చోటు చేసుకుంటున్న మార్పులతో బలమైన ఈదురుగాలులు, మరోవైపు వర్షం ఉండడంతో వ్యాపారులు తమ వంతు షాపులు మూయడం గమనార్హం.
వ్యవసాయం ద్వారా ఫలసాయం చేతికి వచ్చే సమయం దగ్గర పడుతున్న తరుణంలో తుఫాన్ రూపంలో రైతుల కష్టాలను దోచేయడానికి అన్నట్లు తీరం చేరని మందా తుఫాన్ రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో మందా తుఫాన్ ఉధృతిని తలుచుకుంటూ చేతికి అందివచ్చిన వ్యవసాయ ఫలసాయాన్ని సగటు సన్నకారు రైతులు పచ్చని పొలాలను చూసుకుంటూ రేపటి పరిస్థితిని తలుచుకుంటూ దిగాలుగా కాలం గడుపుతున్నారు. మంగళవారం రాత్రికి తుఫాన్ తీరం దాటే సమయంలో 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలంగా వీచే గాలులకు తమ పంట పొలం నేలవాలిపోతుందని, భారీ వర్షం కారణంగా వరి పంట నీట మునిగితే వచ్చే నష్టాన్ని తలుచుకుని రైతు ఆవేదన చెందుతున్న వైనమిది. ఖరీఫ్ సాగు ప్రారంభంలో సాగు పెట్టిన రైతాంగం అకాల వర్షం కారణంగా ఆదిలోని నష్టం చవిచూశారు. అప్పులతో మొదలయ్యే చిన్న సన్నకారు రైతాంగం తెప్పరిల్లుకొని మరలా విత్తనాలు వేదపెట్టి సాగు చేసిన తమకు మోందా తుఫాను వల్ల వచ్చే కష్టం నష్టం తలుచుకొని ఏపుగా వచ్చిన పొలాలను చూస్తూ రైతాంగం దిగాలు పడుతున్న తీరు వర్ణించి నలవి కానిది. తర్వాత మరి తీరం దాటేటప్పుడు ఈదురుగాళ్ళకి మరి పంట పడిపోతే తీవ్ర నష్టం కలిగిద్ది రైతులకి. ప్రభుత్వం వారు తీరం దాటేటప్పుడు గాలిలో 150 తోలిద్ది అంటున్నారు. ఆ గాలికి ఈ పంట శాంతం పడిపోతే తీవ్ర నష్టం కలిగిద్ది. మరి ప్రభుత్వం వారు ఏమన్నా సాయం చేయగలుగుతారా? మందా తుఫానుపై ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసిందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరూ అప్రమత్తం ఉండాలని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావంలో వేమూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యల నిమిత్తంగా మంగళవారం ఆనందబాబు నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా వేమూరు మండలం జంపని గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. పునరావాస కేంద్రంలోని నివాసితులకు ధైర్యం చెప్పారు. అనంతరం వేమూరులో పర్యటించి మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపారమైనటువంటి అనుభవంతో విపత్తుల్లో ఆదుకునే విషయంలో అప్రమత్తతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాల చర్యలకు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గంలో అన్ని సహాయక చర్యలకు సిద్ధం చేశామన్నారు. 89 గ్రామాల పరిధిలోని 57 సచివాలయాల పరిధిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పల్లె ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో కాలువలు చెరువుల సమీపాల్లో నివసించే వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య చర్యలు, మంచినీటి సౌకర్యం, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అవసరమైన సమయంలో ప్రజలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు, విద్యుత్ శాఖ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు, ఇరిగేషన్, డ్రైనేజీ శాఖలు చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై ఆయా శాఖల సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాల స్థాయిలో అధికారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. పంట నష్టపోతే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసిందన్నారు. ఏ మాత్రం నష్టం వాటిల్లినా ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అలాంటి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు ప్రతి గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. పరిస్థితులను పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా అధికారులకు సూచనలు చేశామన్నారు. ప్రభుత్వం సన్నద్ధత ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ఉండే విధంగా పనిచేయాలన్నారు. అన్ని విభాగాల సమన్వయంతోనే విపత్తును ఎదుర్కోవడం జరుగుతుందని, అందుకు అనుగుణంగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వేమూరు నియోజకవర్గం ప్రత్యేక అధికారి నాగిరెడ్డి, తహసీల్దార్ సుశీల, ఎంపీడీ రవికుమార్, బాపట్ల పార్లమెంటరీ స్థాయి టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు, టీడీపీ నాయకులు షేక్ హనీఫ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, గాజుల వెంకట సుబ్బయ్య, వేలుపుల రవి ప్రసాద్, సర్పంచ్ చుండూరు మరియమ్మ, పల్లా వాసుదేవరాయుడు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధతగా ఉంది. ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులను తొలగించడానికి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులైన మాతో, మా పార్టీ నాయకులతో అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి, ఏ విపత్తు అయినా కూడా ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పిన ప్రకారం అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కూడా అన్ని శాఖల అధికారులు అన్ని చర్యలు కూడా చేపట్టారని చెప్పి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మన నియోజకవర్గంలో 59 గ్రామాలు ఉన్నాయి. 89 గ్రామాలకి 57 సచివాలయాలు ఉన్నాయి. 57 సచివాలయాల పరిధిలో కూడా ఈ రిహాబిలిటేషన్ సెంటర్లు ఏదన్నా తుఫాను తాకిడి బాగా పెరిగి పూరి గుడిసెల్లో
కాలువ గట్లమ్మట ఉన్నటువంటి బలహీన వర్గాలు కానీ ఇతరత్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉండే పరిస్థితుల్లో దాని నుంచి వారికి ఉపశమనం కలిగించడానికి రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టి వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఈ 57 సచివాలయాల పరిధిలో కూడా ఏర్పాటు చేశాం. రాబోయే 2-3 రోజులు ఇబ్బందులు లేకుండా ఉండడానికి అన్ని రకాలుగా తాగే నీరు దగ్గర నుంచి అక్కడ బ్లీచింగ్ పౌడర్ దగ్గర నుంచి సున్నం దగ్గర నుంచి గ్రామాల్లో పారిశుద్ధ్య వాతావరణం దెబ్బతినకుండా వాటికి అవసరమైనటువంటి చర్యలు, అదేవిధంగా ఈ చెట్లు అవి ఏమైనా పడిపోతే వెంటనే రహదారులు ఈ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింటే వెంటనే వాటిని కట్ చేయడానికి కట్టర్స్ మిషన్లు కానీ జేసీబీలు కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ బస్సులు ప్రజల్ని గ్రామాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడానికి బస్సుల ఏర్పాటు కానీ అదేవిధంగా కరెంటు ప్రాబ్లం వస్తే జనరేటర్లు కానీ ప్రతి గ్రామంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఎటువంటి ఆందోళన కూడా ప్రజలు చెందాల్సిన అవసరం లేదు. దుగ్గిరాల మండలం ఈమని జిల్లా పరిషత్ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని మంగళవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న బాధితులను వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 124 మంది పునరావాస కేంద్రంలో ఉన్నారు. వారికి అవసరమైన భోజనం, మందులు, చిన్న పిల్లలకు బిస్కెట్లు, పాలు, వస్తువులు కల్పించారు. దుగ్గిరాల మండలంలో 35.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు చెప్పారు. తుఫాను నేపథ్యంలో ముందుగా మండలంలో 4 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తరలించారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు మండల అధికారులు ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా చేస్తున్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, తహసీల్దార్ ఐ సునీత, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, ఎంఏఓ ఆర్ విజయబాబు, హౌసింగ్ ఏఈ సుబ్బారావు, అంగన్వాడీ సూపర్వైజర్ ఎస్ భవానీ, వైద్యులు రహీ మునిషా, మండల జనసేన అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అంచె మారుతి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడారు. ఇక్కడ మనకి ఈరోజు ఈమనికి వచ్చాము. ఈమన్లో కూడా మనము ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటే ఎవరైతే టెంట్లలో లేకపోతే కచ్చా హౌజెస్లో ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి అని చెప్పాము. ఎందుకంటే మనకి విండ్ స్పీడ్ కూడా 70 to 110 kmph రేంజ్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అంత విండ్ స్పీడ్ ఉన్నప్పుడు టెంట్స్ ఈజీగా అప్రూట్ అవుతాయి, కచ్చా హౌజెస్ కూడా డిస్ట్రక్షన్కి గురవుతాయి. సో అప్పుడు ప్రజలు అక్కడ ఉంటే ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి ముందరగానే వాళ్ళని షిఫ్ట్ చేసి ఇక్కడ ఉంచాము. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలించాము. ఎవరైతే డెలివరీ మనకి 1 వీక్లోనో లేకపోతే 3rd ట్రైమిస్టర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి కూడా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఇచ్చారు అని మండల్ లెవెల్ స్టాఫ్ ఏ ప్రిపరేషన్స్ చేశారు అని చూడడానికి ఈమనికి వచ్చాను. సో ఇక్కడ మనకి 120 అప్రాక్సిమేట్గా పీపుల్ ఉన్నారు. వాళ్ళకి రాత్రి నుంచి కూడా ఇక్కడ భోజనాలు, పొద్దునే బ్రేక్ఫాస్ట్, పిల్లలకి స్నాక్స్, అలానే పాలు కూడా ఇప్పుడు ఇవ్వాలని చెప్పడం జరిగింది. మెడికల్ టీమ్ని కూడా ఇక్కడ సెటప్ చేశాము. ఎవరైతే మనకి బాగా ఏజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి బీపీ, షుగర్ ట్యాబ్లెట్స్ కూడా పెట్టుకోమని చెప్పాము. అండ్ కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ వస్తే వాటికి కూడా కావాల్సిన మందులు పెట్టుకున్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే మనం ఇవాక్యుయేట్ షిఫ్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనకి ల్యాండ్ ఫాల్ అనేది ఈరోజు రాత్రికి, ఈరోజు అర్ధరాత్రి లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ అంటే 3 గంటల ముందర అవుతుంది కాబట్టి సాయంత్రం నుంచి కూడా మనకి విండ్ కానీ వర్షం కానీ ఇంకా ఎక్స్ట్రీమ్లీ హెవీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు కూడా ఇక్కడ మనకున్న పంచాయత్ స్టాఫ్, సెక్రటేరియట్ స్టాఫ్ ఎట్లా వర్క్ చేయాలి, అప్పటికప్పుడు రియల్ టైం బేసిస్లో ఎవరినన్నా ఇక్కడ సెంటర్స్కి తేవాలంటే వెహికల్స్ పెట్టుకుని ఉండాలి. కొన్ని ఆటోస్, స్కూల్ బస్సెస్ కూడా పెట్టుకోమని చెప్పాము. సో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. ఏక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందా తుఫాను ఉధృతిని అధిగమించే దిశగా పట్నంలో 10 పునరావాస కేంద్రాలు. మున్సిపల్ కమిషనర్ జె అప్పలనాయుడు. తుఫాను కారణం చెబుతూ కూరగాయలు, నిత్యావసర సరుకుల విక్రయంలో వినియోగదారుల వద్ద అధిక రేట్ల వసూలు చేస్తే ఉపేక్షించాం. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. అమ్మవారి బంగారు ఆభరణాలు మాయం చేసిన పూజారి అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ ఉమేష్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.